ఓం శ్రీ సాయిరామ్. 1969 సంవత్సరం మార్చి నెల సనాతన సారథి నుండి మహాశివరాత్రి అనేటువంటి వ్యాసం నుండి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. శ్రీ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఆదేశానుసారము అమెరికాలోని కాలిఫోర్నియా వాస్తవులకు శ్రీ హిస్లాప్ మాట్లాడుతూ ప్రాపంచిక విషయములకే ప్రాధాన్యమిచ్చు అమెరికా దేశముకు చెందిన నేను ఇటువంటి మహాపర్వదినము ఆధ్యాత్మిక విషయములను గురించి మాట్లాడుట వింతగా కనపడును. భారతీయులు ఉద్దేశించి ఆధ్యాత్మిక విషయములను నేను మాట్లాడుట అన్నది మరీ వింతగా అగుపడను. శీతలమైన నదుల మధ్యన విశాలమైన సరస్సుల మధ్య ఉన్న ఫలప్రదాయకమైన లోయలలో ఉన్న వారిలోను అతి వేడి ప్రదేశమైనటువంటి ఎడారిలో దప్పికొన్న వారిలోను జీవన ప్రధానమైనటువంటి జలమును గురించి ఎవరు ప్రసంగించగలరు అని ప్రశ్నించుతున్నాను. పచ్చిక బయళ్లతో నిండిన లోయలోని వాస్తవులు భారతీయులనియు అమెరికా నుండి వచ్చిన ఈ యాత్రికుడు దప్పికతో అలమటించువాడుగాను పోల్చుకొనుచున్నాను. భారతావని శ్రేష్టమైన దేశము. దాని నిజ స్వభావం వలన అది శ్రేష్టమైన దేశము. ఉదాహరణకు అశాశ్వతము, బాధ అనే రెండు మానవదేహముల స్వభావములు. దేహంలోని కండరములు అనుక్షణము పుట్టుట, పరిణామం చెందుట, క్షయము పొందుట వలన ఆయా కండరములు నశించుచున్నవి. ఈ సత్వమును స్వయముగా అనుభవపూర్వముగా తెలుసుకున్నటకు ప్రతి వానికి సాధ్యమేను. దేహమును ఎన్ని ఆభరణములతో నింపినను సుఖదాయకమైనటువంటి పరిస్థితుల్లో ఉంచినను దాని సరైన స్వభావం ఇది. కాఠిన్యము, పరిశుద్ధము, వెలుతురును అతి రమణీయమైనటువంటి రీతిలో తిరిగి ప్రసరింపజేయుట ఈ మూడు వజ్రము యొక్క నిజమైన స్వభావములు. ఏ విధముగా దాని కపిలను మరుగుపరిచను దాని నిజ స్వభావములైనటువంటి పరిశుద్ధత మరి అందము ఇవి మారవు. భారతదేశం ఆ విధముగానే ఉన్నది. జరుగుతున్న సాంఘిక కలతలకు, అజాగ్రత్తకు, ప్రాపంచిక ఆశా నిరాశలకు సంబంధము లేకుండా భారతదేశము అమూల్యమైనటువంటి ఆధ్యాత్మిక హృదయముగా అలరారుతున్నది. భారతీయుల యొక్క పరమోత్కృష్టమైనటువంటి వారసత్వమును భారతీయులు ఏ విధముగా తిరస్కరించినప్పటికీ, మర్చిపోయినప్పటికీ భారతదేశం యొక్క నిజమైన గుణము తిరిగి ప్రకాశించుటకు యావత్ ప్రపంచమును ప్రేమజ్యోతివను, ఆత్మజ్యోతివను సరిదిద్దులో మార్గదర్శిగా ఉండుటకు చెక్కు చెదరకుండా ఉన్నది. యుగ యుగాలుగా విశిష్టమైన భగవద్ అవతారములు రామ, కృష్ణ, శ్రీ సత్యసాయి బాబా అవతరించుటకు సరైన దేశము భారతావని అని స్పష్టమవుతున్నది. నిర్వాణమును పొందుటకు భారతదేశంలో మాత్రమే బుద్ధులు జన్మించుతున్నారు. భారతదేశం యొక్క ఆధ్యాత్మిక హృదయం ప్రపంచమునకే హృదయం కనుక భారతావనిలో భారతీయులను ఉద్దేశించి ఆ ఆధ్యాత్మిక హృదయం గురించి పరదేశుడు మాట్లాడట భావ్యమేను. అమెరికా దేశస్థుడనైన నాకు ఈ దేశము ఆధ్యాత్మిక హృదయము అటు కాని ఎడల నిజముగా వ్యక్తి జీవోత్సవమే. వాని జీవితము బూడిదలో పోసిన పన్నీరే, విషాదమయమే. దినమునకు సంఖ్య పెరుగుతున్నటువంటి అమెరికన్ భక్తులకు, మిగతా ఖండాంతర వాసులకు జీవితమునకే ఆధ్యాత్మిక హృదయం ఈ పరమోత్కృష్టమైనటువంటి భారతదేశంలో భౌతిక చక్షువులకు కనపడుతున్నది. నాకు అనేక అసంఖ్యాకులకు దైవత్వము, పరమ దయాపూరితమైనటువంటి భగవదవతారమైనటువంటి శ్రీ సత్యసాయిబాబా వారి మానవాకృతిలో నిబిడీకృతమైనది. ఎంత వింత ఆశ్చర్యమైన సంఘటనలు సంభవించినవి. ఈ గమనీయమైనటువంటి కాయము అతి రమణీయముగా మన మధ్య కదులుతున్నది. రమణీయమైనటువంటి ఈ వ్యక్తిత్వము ఆదర్శమై మానవులుగా అవతరించిన మానవుని గుణములైనటువంటి సర్వశక్తిత్వము, సర్వజ్ఞత, సర్వవ్యాపకత్వములను అందులేకుండా సృష్టి స్థితిలయములైనటువంటి చేయటువంటి శక్తిని ప్రదర్శించుతున్నది. వర్ణించుటకు ఇవంతయో వాగాతీతము. ఈ అవతారము సమకాలికుడై ఉండుట ఎంత అదృష్టమో. మనలో ప్రతి ఒక్కరూ ఎన్ని తప్పులు చేస్తున్నప్పటికీ పూర్వజన్మ ఫలితముగా ఈ పరమోత్కృష్టమైనటువంటి జన్మలను పొందగలిగినాము. ఈ అదృష్టము తెలుసుకొని ఇప్పుడు మనము జీవించుతున్నాము. కనుక మనము స్వల్ప విషయములను అవతలకు నెట్టి నిండు మనోహృదయంతో దేవుని దిక్కుకు మరలకున్న ఎంత విషాదకరమైనటువంటి పరాజయమో. మనము గృహస్థులము, మనకు కుటుంబములు ప్రపంచంలో బాధ్యతలు ఉన్నవి. కానీ మన సంతోషము గెలుపొందును, పరాజయములు కళ్ళల మాదిరిగా కదులుతున్నవి. చివరికి మరణము మాత్రము తథ్యము. వారి ప్రేమ, కరుణ, దయతో ప్రభు ఇక్కడ సత్యమైన అమరమైనటువంటి స్థానమును చూపుతుండగా ప్రభు యొక్క ప్రకాశము నుండి మనల్ని దూరము చేయు కర్మలలో కాలమును వృధాపుచ్చుడు ఎంత మూర్ఖత్వము.
ప్రభువు మన మధ్యన ఉన్నందువలన ప్రతి క్షణము ఆధ్యాత్మిక ప్రాముఖ్యముతో సజీవమై వృత్తిలోకించున్నది. ఈ ఉదయమో వారు దివ్యోపన్యాసం అందించున్నారు కనుక మన మనోహృదయముల కవాటములను పూర్తిగా తెరచుకుంటుందాము. మన పనికి మాలిన అహంకారములను వారికి అర్పించి శరణాగతి పొందుతాము. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय भोले भगवान श्री सच्चे साई बाबा जी की जय. जय साई राम. जय जय साई రామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.